ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో మా ఊరి గ్రామ దేవతైన స్వయంభుగా వెలసిన శ్రీ కలుగోల శాంభవి తల్లి ఆలయం విశిష్ట గురించి అయితే ఈరోజు చెప్పుకుందాం. కావలి పొలిమేరల్లో ఉంటూ కావలి పట్టణాన్ని కాపాడుతున్న గ్రామ దేవతగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సుమారు 300 సంవత్సరాల క్రితం నుండి కలుగోలమ్మ తల్లి ఈ ఆలయంలో పూజలు అందుకుంటుంది. కావలి అనే పేరులోనే ఉంది రక్షణ. అమ్మ ఇక్కడ ప్రజలను దుష్ట శక్తుల నుంచి, అలాగే కొన్ని మాయ రోగాల నుంచి, అలాగే ప్రకృతి విపత్తుల నుంచి కాపాడడానికి అమ్మ స్వయంగా వెలసింది. ఈ గుడిలో ప్రతి సంవత్సరం దసరాకి నవరాత్రులు చాలా ఘనంగా, చాలా విశిష్టంగా జరుగుతాయి. సంక్రాంతికి అయితే తిరునాళ్ళు చేయాల్సిందే, చాలా ఘనంగా. మీరే చూస్తున్నారు కదా. అంతేకాదు చాలా మంది భక్తులు కోరికలు తీర్చే కల్పవల్లిగా చూస్తారు. ఇక్కడ కార్తీక మాసంలో కార్తీక దీపాలను వెలిగిస్తారు. అలాగే రాహుకేతు పూజలు చేయించుకుంటారు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైతే కావలిలో ఉండి పెళ్ళిళ్ళు చేసుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు అమ్మవారి మొదటి దర్శనానికి అయితే రావాల్సిందే. వారంలో ప్రతి శుక్రవారం అమ్మకి ప్రత్యేక పూజలు అయితే చేస్తారు. ఇక్కడి భక్తులు కుంకుమ అర్చన చేయించుకోవడానికి చాలా మక్కువ చూపిస్తారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో అయితే యూజువల్ గా వచ్చేదానికంటే ఆ 2 రోజుల్లో జనాలు ఎక్కువగా అమ్మవారి దర్శనానికి అయితే వస్తారు. చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలు, అలాగే దృష్టి దోషాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఈ గుడికి అమ్మవారి దర్శనానికి వస్తే తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. కావలి పట్టణాన్ని ఎలాంటి విపత్తులు రాకుండా అమ్మవారు కాపాడుతుంది అని చెప్పటంలో ఎలాంటి డౌట్ అనేదే లేదు. అలాగే ఇక్కడ కోరికలు తీరిన భక్తులు ముడుపులు కట్టడం, లేదా పసుపు నీళ్ళ అభిషేకము, లేదా కుంకుమ అర్చన లాంటివి చేయిస్తారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా మనసు బాగలేకుండా ఉండి, అలాగే నెల్లూరు చుట్టుపక్కల ఉండి ఇప్పటి వరకు అమ్మవారి దర్శనం కాని వాళ్ళు ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. నన్ను నమ్మండి. అందరూ చెప్పండి, ఓం శ్రీ కలుగోల శాంభవే నమః.